కేకే, ఇప్పుడు పోచారం, గతంలో కడియం శ్రీహరి లాంటి వాళ్ళు పార్టీని విడిపోయారు సార్. దానం నాగేందర్ నిన్న ఒక విషయం చెప్పారు, ఒక 20 మంది రెడీగా ఉన్నారు, త్వరలో కాంగ్రెస్లోకి రాబోతూ ఉన్నారు అంటూ. సో ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఇదేం బీఆర్ఎస్ కొత్త కాదు, దేశంలో రాజకీయ పార్టీలకు కొత్త కాదు. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీకి వెళ్ళారు, అందులో 5 మంత్రులు అయ్యారు. ఏమైంది 2019 ఎన్నికల్లో? వైసీపీ బలహీనపడదా? అప్పుడు కూడా ఇలాగే అన్నారు, జగన్ నాయకత్వం అయిపోయింది, ఇక జగన్ పని అయిపోయింది, జగన్ మీద నమ్మకం లేదు అన్నారు. ఏమైంది 2019లో 151 సీట్లతో వైసీపీ గెలిచింది. 2014 నుంచి 23 దాకా ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఎవడు మిగులుతలేడు కాంగ్రెస్లో, కాంగ్రెస్కు ఓటు వేసినా మళ్ళీ వాళ్ళు బీఆర్ఎస్లోనే చేరుతారు, కాంగ్రెస్లో ఎవరు గెలిస్తే వాళ్ళు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు కదా. మీకు మెజారిటీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఏమైంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదా? అందువల్ల ప్రజలను నమ్ముకుంటే, ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తే, ప్రభుత్వాలు సరిగా పనిచేయనప్పుడు ఆ ప్రభుత్వాలపైన అసంతృప్తి అనివార్యంగా ప్రతిపక్షాలకు ఉపయోగపడుతుంది. అందువల్ల అల్టిమేట్గా నాయకులు పోయినంత మాత్రాన ఏమీ కాదు. ఇప్పుడు ఉదాహరణ మీకు వైసీపీ చెప్పాను, ఉదాహరణ మీకు కాంగ్రెస్దే చెప్పాను కదా. సో 2014 నుంచి 2023 మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎంతమంది ఎమ్మెల్యేలు మిగిలిన చెప్పాను పార్టీలో? సార్ అందరూ వెళ్ళిపోయిన వాళ్ళే కదా. నువ్వు ఎక్కువ మెజారిటీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా? సో అందువల్ల రాజకీయాల్లో నాయకులు పోతుంటారు, వస్తుంటారు, ఆయారంలు గయారంలు. అల్టిమేట్గా సరైన విధానాలు, సరైన రాజకీయ వ్యూహాలు ప్రజల పక్షాన సరిగా నిలబడితే అవకాశాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. ఏ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులతోనో ఎంపీల ఫిరాయింపులతోనో పార్టీలు నాశనం కావు, పార్టీలు అంతం కావు. పార్టీలు ప్రజలతో సంబంధాలు తెగొట్టుకుంటే అంతమవుతాయి, ప్రజలతో సంబంధాలు తెగొట్టుకుంటే అంతమవుతాయి తప్ప నాయకులు పోతే కొత్త నాయకులు వస్తారు. సో చరిత్ర అంతా చెప్పిన ఉదాహరణ కదా మీకు. ఎన్ని పార్టీల నుంచి ఎంతమంది పోలేదు? నేను మన తెలుగునాటే 2 ఉదాహరణలు చెప్పాను మీకు. సో 23 మంది ఎమ్మెల్యేలు పోతే 151 ఎమ్మెల్యేలు ఇచ్చారు ప్రభుత్వం. కర్ణాటకలో ఎమ్మెల్యేలు పోలేదా? వెళ్ళి బీజేపీ ప్రభుత్వం ఏర్పడలేదా? కర్ణాటకలో ప్రజలు 130 సీట్లు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి. తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా గెలిచినట్టు పోవడం మొదలుపెట్టారు కదా. ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ అధికారులకు రాలేదా? అందువల్ల ప్రజల పక్షతో ఉండే సంబంధాలు రాజకీయ పార్టీల భవిష్యత్తు నిర్ణయిస్తాయి తప్ప నాయకులు పోవడం వల్ల కొంత నష్టం జరుగుతుంది. నష్టం ఏమీ జరగదని నేను అంటలేదు, కానీ పార్టీని అదృశ్యమైపోతుంది, పార్టీని అంతమవుతుందని నిజం కాదు. భారతీయ జనతా పార్టీలో చేరాలని